ఏపీలో సార్వత్రిక ఎన్నికల యుద్ధాన్ని తలపించనున్నాయి. అధికార పీఠం కోసం పార్టీల మధ్య తీవ్ర పోరు జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు అన్ని సర్వేలు వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. అయితే అధికారంలోకి రావాలంటే ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే అధిక సీట్లు సాధిస్తుందో ఆ పార్టీదే అధికార పీఠం. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఆ రెండు జిల్లాలపైనే దృష్టి పెట్టాయి. గత ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోవడానికి ఆ రెండు జిల్లాలే ప్రధాన కారణం. అందుకే భాజపా పవన్ సపోర్టుతో బాబు అధికారంలోకి వచ్చారు. ఇదంతా బాగానే ఉన్న జనసేన అధినేత పవన్ మాత్రం నేనే సీఎం అవుతా, నేనే కింగ్ మేకర్ అని ధీమాతో ఉన్నారు. ఎందుకంటే 2 రోజుల్లో కాపు ఓట్లు ఎక్కువ కాబట్టి వీలైనన్ని సీట్లు సాధించవచ్చని పవన్ అభిప్రాయం. అయితే సీన్ మాత్రం రివర్స్ అవుతోంది. వైసీపీ వైపు గెలుపు పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అధ్యయన సంస్థ ఈ జిల్లాల్లో రాజకీయ పరిస్థితి గురించి సంచలన సర్వేను ప్రకటించింది. దీనిలో ఎంత నిజం ఉందో కానీ గోదావరి జిల్లాలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడే అవకాశం ఉందని, అలాగే జనసేనకు చావుదెబ్బ తప్పదని ఈ సర్వే చెప్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిసి టీడీపీ 3 అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. టీడీపీ ఇలా చిత్తు అయిపోతుందని, అక్కడ మిగిలిన సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచుకుంటుందని ఈ అధ్యయనం అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 జిల్లాల్లోనూ కలిసి 20 నుంచి 25 అసెంబ్లీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని, మెజారిటీ సీట్లు వైసీపీ దక్కించుకుంటుందని సర్వే స్పష్టం చేస్తోంది. ఈ 2 జిల్లాలపై పవన్ పెట్టుకున్న ఆశలు గల్లంతవడం ఖాయం. జనసేనకు గట్టిగా 3-4 సీట్ల కంటే ఎక్కువగా వచ్చే అవకాశం లేదంటూ ఈ అధ్యయనం అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ 2 జిల్లాల్లో 20 నుంచి 25 సీట్లే గనక వస్తే అధికారం దాదాపు హస్తగతమైనట్టే. పవన్ మాత్రం ఆ 2 జిల్లాలను వదిలి బయటకు రాలేకపోతున్నారు. ఎవరెన్ని కుట్రలు పనినా అధికార పీఠం మాత్రం వైసీపీదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.